నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విద్యార్థులు భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలి. సిజిటిఎంలో ఇన్స్పిరేషన్ మనస్ విజ్ఞాన ప్రదర్శన. 16 నుంచి లక్ష్మీ నృసింహుని చందనయాత్ర మహోత్సవాలు, 19న నిజరూప దర్శనం, 21న అన్న సమారాధన పుష్పయాగం. పుస్తలు తాకట్టు పెట్టి బ్యాంకు వాయిదాలు కడుతున్నారు. కార్పొరేషన్ వద్ద టీడీపీ జనసేన నాయకుల ఆందోళన. అయోధ్య రామయ్యకు కోటి శుభలేఖల యజ్ఞం, కోటి తలంబ్రాలకు మహాశాంతి హోమం పూజలు. వాసు నీకు ధైర్యం ఉంటే అవినీతి నిరూపించు. టీడీపీ నేత ఆదిరెడ్డిపై వైసీపీ నేతలు ఆడప నక్కా ఫైర్. ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అందిపుచ్చుకుని వారిలోని సృజనాత్మకత జోడించి విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ చీఫ్ విప్ రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రాం, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్లు అన్నారు. గురువారం స్థానిక లలితానగర్ సిజిటిఎం ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన డిఎల్ఈపిసి 2022-23 జిల్లా స్థాయి ప్రదర్శన, ప్రాజెక్టుల పోటీలు, జిల్లా ఇన్స్పైర్ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనను ఎంపీ మార్గాని, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, జేసీ తేజ్ భరత్, డీసీసీపీ చైర్మన్ ఆకుల వీరాజు ప్రారంభించారు. మేడపాటి ఇన్స్పిరేషన్ మన విజ్ఞాన ప్రదర్శనను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. మార్గాని మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞాన రంగంలో భారత్ ఎన్నో విజయాలు సాధిస్తూ ప్రపంచ దేశాలకు గట్టి పోటీ ఇస్తుందన్నారు. మేడపాటి మాట్లాడుతూ మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని, టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదని, మనం విద్యా పరంగా 100% కృషి పట్టుదలతో పనిచేస్తామో లక్ష్య సాధన సులభమవుతుందన్నారు. తేజ్ భరత్ మాట్లాడుతూ రాతి యుగంలో రాళ్ల మధ్య రాపిడితో అగ్గి పుట్టించే నాటి నుండి చంద్రమండలంపై భారత శాస్త్రవేత్తలు రోవర్ని ల్యాండ్ చేసే స్థాయికి శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందిందన్నారు. స్టేట్ హజ్ కమిటీ సభ్యులు మహమ్మద్ ఇబాదుల్లా, షేక్ నిజాముద్దీన్, ఇన్స్పైర్ మనక్ జాతీయ స్థాయి పరిశీలకులు బెనర్జీ, డీఈఓ కె వాసుదేవరావు, డివైఈఓ ఈవీబీఎస్ నారాయణ, అర్బన్ డిఐ బి దిలీప్ కుమార్, రూరల్ ఎంఈఓ ఏ దుర్గా తులసీదాస్, సిజిటిఎం పాఠశాల ప్రతినిధులు ఆర్ సత్యనారాయణమూర్తి, కె సాయికుమార్, చింతల కృష్ణాజీ, ఏఎస్ఆర్ ప్రభు, ప్రధాన ఉపాధ్యాయుని లీడియా గ్రేస్, కోలా సత్యనారాయణ, రమణారావు, గణపతి, మంగిన రామారావు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు. రేపు భవిష్యత్తులో నేను స్టడీస్ కంప్లీట్ చేసే టైంకి నేను ఏ డిపార్ట్మెంట్లో ఉంటానో ఆ డిపార్ట్మెంట్లో నంబర్ 1 పొజిషన్కి ఎప్పుడైతే మనం చేస్తామో దానికి మించిన థాట్ ప్రాసెస్ ఇంకొకటి లేదు. సో ఇవాళ ఒక సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ప్రధానంగా వాళ్ళకి కాంప్లిమెంట్స్ చేస్తూ పిల్లలందరినీ కూడా ఇన్స్పైర్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ పేరే ఇన్స్పైర్ మనక్. అందరినీ ఇన్స్పైర్ చేయాలి. మీ నుంచి 10 మంది ఇన్స్పైర్ కావాలి. సో రాబోయే రోజుల్లో ఇప్పుడే మన జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పారు, మనము మూన్ పైన రీచ్ అయ్యి అక్కడ మూన్ పైన మన ఇస్రో స్టాంపింగ్ పడింది అని అంటే ఇట్స్ నథింగ్ లైక్ దట్. సో రేపన్న రోజున మిషన్ మార్స్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. సో అట్లాగా మనమందరం కూడా రేపు ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారతదేశం ఎదగాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన డిపార్ట్మెంట్స్లో ఏవైతే మనం చూస్ చేసుకుంటున్నామో దాంట్లో నంబర్ 1 స్పాట్కి వెళ్ళాలి. ఇన్నోవేటివ్గా ఆలోచన చేయాలి. నుంచి ఫైర్ ప్రొడ్యూస్ చేయడం దగ్గర నుంచి, ఒక వీల్ కనుక్కున్న దగ్గర నుంచి మన బీయింగ్స్ యొక్క లైఫ్ స్టైల్ లైవ్లీహుడ్ అనేది చాలా చేంజెస్ తీసుకుంటూ వస్తుంది. మన ఆచార వ్యవహార ఆహారపాలు, మన రోజు వాడేటువంటి బదులు టెక్నాలజీ పరంగా ఇప్పుడు చివరికి అంటే మనం మూన్ స్టేజ్ కూడా మనుషులు అనేది రావడం జరిగింది. సో సైన్స్ని, టెక్నాలజీని ఎవరైతే ప్రోత్సహించి, ఎవరైతే ఏ పిల్లలైతే దాన్ని బాగా తెలుసుకొని దాన్ని అలవాటు చేసుకుంటారో వాళ్ళకి కెరీర్లో చాలా మంచి గ్రోత్ ఉంటుంది. సో ఎవరైతే మంచి ప్రాసెస్ ఇన్స్పార్ట్స్లో ప్రదర్శించి తీసుకుని వచ్చారో వాళ్ళని ఈరోజు అన్ని మంచి ప్రాజెక్ట్స్ని అన్ని స్కూల్స్ నుంచి ఇక్కడ డెమో పెడతాం జరిగింది. దీన్ని చూడటం వల్ల మిగతా పిల్లల్లో కూడా సైన్స్ పట్ల, టెక్నాలజీ పట్ల ఒక ఇంట్రెస్ట్ అనేది, ఆసక్తి అనేది మొదలవుతుంది. సో ఇది ఒక మంచి కార్యక్రమం. స్థానిక కోరుకొండ రోడ్డులోని సింహాచల నగర్ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శ్రీ మధుబాయ వేదాంత చార్యపీఠం ట్రస్టు శ్రీరంగం ఆధ్వర్యాన ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు 22వ వార్షిక చందనయాత్ర మహోత్సవాలు నిర్వహించడానికి ఆలయ ధర్మకర్తలు కాలెపు సూర్యసింహాచలం, కాలెపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు.
ఆలయ ప్రాంగణంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ప్రధాన అర్చకులు అవసరాల శ్రీకరణ్ ఆచార్యులు మాట్లాడుతూ 16వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఉత్సవ ప్రార్థన, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఋత్విక్ వరుణం, రక్షాసూత్రం, అంకురారోహణ, వైనతీయ ప్రతిష్ఠ జరుగుతాయని తెలిపారు. 17వ తేదీ శనివారం సంతాన సాఫల్యం కోసం గరుడ ప్రసాద వితరణ ఉంటుందన్నారు. ముప్పిరాల అనంతాచార్యులు పరసర రఘునాథ భట్టస్వామి ఆధ్వర్యంలో ఆలయం నుంచి కంబాల చెరువు, దేవీ చౌక్, కోటగుమ్మం, మెయిన్ రోడ్డు, కంబాల చెరువు మీదుగా దాదాపు 11 కిలోమీటర్ల మేర ఊరేగింపు సాగి తిరిగి ఆలయానికి చేరుతుంది. 18న ఆదివారం ఆరాధన, హోమాలు, తిరుకల్యాణ మహోత్సవం, మూర్తి కలశారాధన, 19న 3 గంటలకు సుప్రభాతం ఆరాధన, చందనోత్తరణ, సువర్ణ పుష్పార్చన, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిజరూప దర్శన సేవ, 20న ఆరాధన హోమాలు, చందన రూపంతో నిత్యరూప దర్శనం, 21వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి శ్రీవారి ప్రసాదం, అన్న సమారాధన, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం, ద్వాదశారాధనలు, మహాపూర్ణాహుతితో ఉత్సవ పరిసమాప్తి అవుతుందన్నారు. భక్తజనులు ఈ ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆలయ ధర్మకర్తలు కాలపు సూర్యసింహాచలం, కాలపు నాగేశ్వరరావు, సూర్యకుమారి, వెంకట శ్రీదేవి, శ్రీ మధుభయ వేదాంచాచార్య పీఠం ట్రస్ట్ ప్రతినిధులు, సిగాకొల్లి సీతారామాంజనేయులు, గొల్లపూడి రామలింగేశ్వరరావు, అర్చకులు తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ వరాహలక్ష్మణ స్వామి వారి యొక్క వార్షిక చందనయాత్ర మహోత్సవాలు 16వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు కూడా జరగనున్నాయి. మనకి ఈ నెల 16వ తారీఖు సాయంత్రం నుండి కూడా ఉత్సవాలు ప్రారంభమయ్యి 19వ తారీఖు ప్రధానమైనటువంటి స్వామివారి యొక్క నిజరూప దర్శన సేవ ఉంటుంది. ఆ రోజు ఉదయం చందనం ఒలుపులు చేసి స్వామివారి యొక్క నిజరూపాన్ని స్వామివారు మొత్తం భక్తులందరూ కూడా అనుగ్రహిస్తారు. అలాగే ముందు రోజు అయినటువంటి 2 రోజుల ముందు ప్రారంభించినటువంటి చందనయాత్ర మహోత్సవాల్లో భాగంగా 17వ తారీఖున ఉదయం 7 గంటల నుండి కూడా ఇక్కడ సంతాన సాఫల్య ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి 17వ తారీఖు రాత్రి ఉదయం స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది మొత్తం రాజమండ్రి పురవీధుల్లో. 18వ తారీఖు రాత్రి సాయంత్రం 6 గంటల నుండి కూడా స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. 19వ తారీఖు నిజరూప దర్శన సేవ, ఆ రోజు రాత్రి మరలా స్వామికి చందనం సమర్పించడం జరుగుతుంది. 20వ తారీఖు చక్రస్నానము, 21వ తారీఖు శ్రీవారి ప్రసాదంతో మహా అన్న సమారాధన కార్యక్రమాలు చాలా విశేషంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క చందనయాత్ర మహోత్సవాలు జరగనున్నాయి. ధర్మకర్తలు అలాగే ట్రస్టీ వారు అంతా కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్కగా సౌకర్యార్థం బారికేట్లు కానీ, మధ్యలో పానీయాలు కానీ, మంచినీళ్ళు కానీ అన్నీ కూడా ఏర్పాట్లు చేసి ఈ చందనయాత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేయడానికి చక్కగా అందరూ కూడా సన్నద్ధమయ్యారు. భక్తులంతా కూడా వచ్చి స్వామివారి యొక్క చందనయాత్ర నిజరూప దర్శనాన్ని సేవించుకొని స్వామివారికి చందనాన్ని సమర్పించి అందరం కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీమన్నారాయణ. మాకు ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది, సొంతింటి కల సాకారం కాబోతుందని ఎదురు చూసిన పేదల ఆశల్లో ప్రభుత్వం నీళ్లు పోసిందని, సొంతింటి కల ఆశతో పుస్తలు తాకట్టు పెట్టిన మహిళలు ఇప్పుడు బ్యాంకులను వాయిదాలు చెల్లిస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయాలని, అలాగే కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ ఆవ భూములను అర్హులకు పట్టాలు ఇవ్వకుండా, స్థలాలు పంపిణీ చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని, వెంటనే ఆ భూములను అర్హులైన పేదలందరికీ ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్తో నగరపాలక సంస్థ వద్ద తెలుగుదేశం జనసేన పార్టీ మైత్రి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్కు కలిసి పేదలకు ప్రభుత్వ ఇళ్లు, స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆదిరెడ్డి, అనుశ్రీ మాట్లాడుతూ ఆవ భూముల విషయంలో కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినప్పటికీ అర్హులకు ఆ భూములను ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. ఎందుకంటే ఆ భూములు నివాసయోగ్యం కాదన్న సంగతి ప్రభుత్వానికి, ఆ పార్టీకి చెందిన ఎంపీ మార్గాని భరత్రామ్కు చాలా బాగా తెలుసని తెగేసి చెప్పారు. టీడీపీ హయాంలో షేర్వాల్ టెక్నాలజీతో అర్హులైన పేదలకు నిర్మించిన ఇళ్లను వారికి పంపిణీ చేయకుండా శిథిల స్థితికి చేర్చిన ఘటన జగన్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ప్రభుత్వ ఇళ్లకు సంబంధించి రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్లను పూర్తి చేయడాన్ని చూస్తుంటే అది ఎన్నికల స్టంట్గానే కనిపిస్తుందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య, తెలుగు మహిళా పార్లమెంట్ అధ్యక్షుల రాలుమాలి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చాం తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు. ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, బూరుపూడిలో రిజిస్ట్రేషన్స్ ఏదైతే ప్రక్రియ జరుగుతూ ఉందో రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా అక్కడ వాళ్ళు ప్లాట్లు చూపించాలి. మీరు నీటిలో డయాగ్రామ్ గీస్తారో, లేకపోతే అధికారులు లేకపోతే భర్తరం ఈదుకొని నీటిలో వెళ్ళి డయాగ్రామ్ గీస్తాడో, ప్లాటింగ్ చేస్తాడో
లబ్ధిదారులను తీసుకువెళ్ళి రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ మీ ఇళ్ళ పట్టా ఇది, ఇదిగో నీ ప్లాట్, ఇదిగో ఈ ప్లాట్ నీదేని చూపించాలి. రెండవది, అర్హులైన టిట్కో లబ్ధిదారులను ఏదైతే మీరు కుంటి సాగులు చూపించి లేని షరతులు పెట్టి వాళ్ళకి దూరం చేశారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. అలాగే వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం, ప్రజలందరికీ మీరు ధైర్యంగా ఉండండి. ఇల్లు అన్నది ప్రతి వాడి యొక్క కళ. మీ యొక్క ఆశని నెరవేర్చేది రేపటి రోజున తెలుగుదేశం జనసేన పార్టీయే. రేపు అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం జనసేననే. వచ్చిన తర్వాత వీళ్ళలాగా కట్టించి ఇచ్చేస్తామని, దాని తర్వాత 1,80,000 ఇచ్చి మీరు కట్టుకోవాలని, లేకపోతే టిట్కో ఇల్లులపైన లోన్లు మేము కడతామని చెప్పి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు లేదు మీరే కట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి లాగా మోసపూరిత హామీలు ఇవ్వం. మీ అందరికీ మేలు జరిగే విధంగా టిట్కో ఇల్లులు ఏదైతే ఇంతకుముందు నిర్మాణం చేశామో, నాణ్యమైన నిర్మాణం చేశామో అదే మళ్ళా కట్టించి మీ అందరికీ లబ్ధిదారులకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకుంటుంది. ఎలక్షన్లో 2 నెలలు ఉంటుందనగా ఏలో ఆవు భూముల్లో కొన్ని 100 కోట్లు నొక్కేసిన ఆ ఆవు భూముల పట్టాలు ఈరోజు భరతరామ్ గారు అర్ధరాత్రి 11 గంటలకు అలాగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్లు చేస్తుంది ఏమంటే ప్రతి విషయాన్ని కూడా, ఏ చిన్న విషయాన్ని సరే కనీసం మరుగుదొడ్డి ఓపెనింగ్ కూడా ఆయన లైవ్ పెట్టుకుంటాడు. అంత పబ్లిసిటీ పిచ్చాడు. అటువంటి పబ్లిసిటీ పిచ్చోడు ఇది దొంగచాటుని చేయవలసిన పనేం వచ్చింది అంటే ఏదో లోపం ఉన్నట్టే కదా. ఇతను ఎంతో అంటే కొన్ని 100 కోట్లు అంటే 300-400 కోట్లు అని అంటున్నారు. అది కూడా వాళ్ళ ఎమ్మెల్యే చెప్తేనే మొత్తం వెలుగులోకి వచ్చింది. అది కూడా ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఉన్న భూమి మీద చెప్తేనే జరిగింది. ఇటువంటిది ఏదో మీరు కోర్టులో క్లీన్ చీట్ తీసుకున్నారు అది ఇది అన్నది మసిపూసి మారేడికాయ చేసినంత మాత్రాన ఏమీ ఉండదు. ప్రజలందరూ గమనిస్తున్నారు మీ అవినీతిని. నువ్వు కూడా ప్రతి ఒక్కరితోటి చెబుతున్నావంట, నేను 70 కోట్లు ఖర్చు పెడతాను, 10,000-15,000 ఓట్లు కొనుక్కుంటాను ప్రతి ఒక్కరి దగ్గర అంటున్నావంట. కొను, పర్వాలేదు, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందువల్లంటే ఆ డబ్బులు ప్రజల డబ్బు. హ్యాపీగా ప్రజలారా, రాజమండ్రి ప్రజలారా, ఆ డబ్బులు మన డబ్బు 10,000-15,000 ఇస్తే తీసేసుకుని ఓటు తెలుగుదేశం జనసేన పార్టీకి వేసి తగిన బుద్ధి చెబుతారని ఆ ఎంపీకి మనస్ఫూర్తిగా కోరుచున్నాం. లోక కళ్యాణం, జగత్ కళ్యాణం, ఆత్మ సాక్షాత్కారం, కోటి తలంబ్రాల దీక్షలో భాగంగా కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో గురువారం రాజమహేంద్రవరం గోదావరి పుష్కరాల రేవులో అయోధ్య రామయ్యకు కోటి శుభలేఖల యజ్ఞం, విశ్వశాంతి హోమం, విశేష పూజలు నిర్వహించారు. కోటి తలంబ్రాల యజ్ఞం కమిటీ అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు సారథ్యంలో జరిగిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణం అప్పారావు మాట్లాడుతూ రామతత్వం ప్రచారంలో భాగంగా గత 13 సంవత్సరాలుగా భద్రాచల రామయ్యకు కోటి తలంబ్రాలు పంపిస్తున్నామని తెలిపారు. 13 సంవత్సరాలుగా భద్రాచలం, 7 సంవత్సరాలుగా ఒంటిమిట్ట రామయ్యకు, 2 సంవత్సరాలుగా అయోధ్య సీతారామచంద్రమూర్తికి కోటి తలంబ్రాలు సమర్పిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది కోటి తలంబ్రాలు సమర్పణలో భాగంగా గోదావరి పుష్కర ఘాట్ వద్ద కోటి తలంబ్రాలకు విశ్వశాంతి హారతి, కోటి వత్తులకు సీతారామ అష్టోత్తర శతనామ పూజ, అయోధ్య రామయ్య కోటి శుభలేఖలు యజ్ఞం కార్యక్రమం ప్రారంభించి శుభలేఖలకు కూడా శాంతి హారతి కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో ప్రత్యేకంగా పూజ చేసిన వడ్లతో పండించిన పంట 800 కేజీలను 5 రాష్ట్రాలకు చెందిన 6,000 మంది భక్తుల గోటితో వలిచిన కోటి తలంబ్రాల యజ్ఞం జరుగుతుందన్నారు. ప్రతి మనిషి కూడా కర్మలు, వేద ధర్మం ప్రకారం చేసుకుంటూ వెళితే సమాజ కళ్యాణం, లోక కళ్యాణం, వ్యక్తిగత కళ్యాణం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిహెచ్బేవి సత్యనారాయణ, సీతామహాలక్ష్మి, ఓబులమ్మ, నూకిళ్ల మల్లేశ్వరీదేవి, మామిడి పద్మ, వాడపల్లి శ్రీనివాసరావు, కరగాని మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జై జయరామ్ శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో కోటి శుభలేఖల యజ్ఞం, కోటి దీపోత్సవ కార్యక్రమం, కోటి తలంబరాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు పవిత్ర గోదావరి తీరానికి కోటి తలంబరాలను, కోటి ఒత్తులను, అలాగే అయోధ్య రామయ్యకు కోటి శుభలేఖల యజ్ఞంలో భాగంగా శుభలేఖలు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేసి 24వ తారీఖున అయోధ్య సరయూ నదీ తీరాన కోటి దీపోత్సవం, 25వ తారీఖు ఉదయాన్న శ్రీరాముడు కళ్యాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తొలుత
ఈ యొక్క వడ్లను భద్రాచలంలో పూజ చేసి తీసుకొచ్చి 13 సంవత్సరాలుగా భద్రాచలం, 7 సంవత్సరాలుగా ఒంటిమెట్ట, 2 సంవత్సరాలుగా అయోధ్య రామచంద్రుడికి కూడా కోటి తలంబ్రాలు సమర్పించడం జరుగుతుంది. ఇలా గోటితో శ్రీరామనామంతో వడ్లను వలవడం ద్వారా ఏ సెన్సిటివ్ డివైన్ యాటిట్యూడ్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ హిస్ బాడీ. అలాగా రామనామంతో గోటితో వడ్లను వలిస్తే సున్నితమైన సుకుమారమైనటువంటి వైఖరి మనలో నెలకొని త్వరితగతిని రామతత్వాన్ని పొందుతామని చెప్పి సద్భావంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మన దేశమంతా రామరాజ్యం రావాలి, రామతత్వం ప్రచారం కలగాలని చెప్పి ఈ కార్యక్రమం ప్రారంభించాం. శ్రీరాముడి సందేశం ఇచ్చింది, ఆచరించింది కూడా వర్షిప్ ది కర్మ విత్ వేద ధర్మ. ప్రతి మనిషి కూడా వేద ధర్మం ప్రకారం కర్మలు చేసుకుంటూ వెళితే సమాజ కళ్యాణం, లోక కళ్యాణం, వ్యక్తిగత కళ్యాణంతో ఈ యొక్క మానవ జాతి ఉద్ధరింపబడతారని చెప్పి రాముడు ఆచరించి మనందరికీ సందేశం ఇచ్చాడు. అందరం కూడా రామతత్వంలో చక్కగా ఈ సమాజం అంతా కూడా కళ్యాణం కలగాలని చెప్పి ఈ కార్యక్రమం ప్రారంభించి ముందుకు తీసుకువెళ్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాజమండ్రి నగరంలో అభివృద్ధి పనులు చూసి ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తుంటే వేణోళ్ల శభాష్ ఎంపీ భరత్ అని కొనియాడుతుంటే టీడీపీ నేత ఆదిరెడ్డి వాసుకు వణుకు పుడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, ఆ పార్టీ సీనియర్ నేత నక్కా శ్రీనగేష్ తదితరులు ఎద్దేవా చేశారు. చేసిన అభివృద్ధి పనుల్లో నిజంగా ఏదైనా ఎక్కడైనా అవినీతి జరిగినట్లు అనిపిస్తే నిరూపించండి, బహిరంగ విచారణకు మేము సిద్ధమని ఛాలెంజ్ చేశారు. గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలు మాట్లాడారు. ఎంతసేపు అవినీతి జరిగిందని గోల తప్పిస్తే నిరూపించమంటే తోక ముడుస్తారెందుకని ప్రశ్నించారు. అవినీతి జరగలేదని మీ అంతరాత్మకు తెలుసన్నారు. ఎంపీ భరత్పై అవినీతి బురద చల్లటానికి ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపేందుకు కమిషన్లు తీసుకున్నారని కరపత్రాలు ముద్రించి ధైర్యంగా ప్రజలకు అందచేయలేక ముసుగులు వేసుకుని పంపిణీ చేయటం మీ పిరికితనాన్ని చాటుతుందన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ధైర్యంగా పంచండి, బహిరంగ చర్చకు రండి, అన్నిటికీ రికార్డులు ఆధారాలతో సహా వివరిస్తామన్నారు. హౌసింగ్లో అంతా బోగస్ అని, భారీ స్కామ్ జరిగిపోయిందని ఏదేదో ఆదిరెడ్డి వాసు నెత్తి నోరు బాదుకుంటూ అంటున్నారని, స్కామ్ల బాబుకు అన్ని స్కామ్లనే అనిపిస్తాయని ఎద్దేవా చేశారు. ఫస్ట్ స్టేజ్లో 4,500, సెకండ్ స్టేజ్లో 3,600 పట్టాలిచ్చామని, వాటిలో 80% రకరకాల దశల్లో ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే స్కామ్ అంటే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంచాయతీల కన్నా జగనన్న కాలనీలతో కొత్త ఊళ్ళే ఎక్కువ అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం, జనసేన వాళ్ళు ప్రతి అంశం మీద ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ప్రతి దాని మీద రాజకీయం చేయాలన్న ఆలోచనతో ఇప్పుడు నిన్న మొన్న ఇవాళ ఎప్పుడైతే రాజమండ్రి నగరంలో సుమారు 5,000 చిలుకు లబ్ధిదారులకి రిజిస్ట్రేషన్ అనే ప్రక్రియ ప్రారంభమైందో వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. దాన్ని ఎలా అడ్డుకట్టు వేయాలి, దాని లేనిపోని ఆరోపణలు ఏ విధంగా చేసి ప్రజల్లో భయభ్రాంతులు చేయాలన్న కోణంలో నాకు విలేకరుల సమావేశం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దాని కంటిన్యూషన్గా ఇవాళ మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో అధికారుల మీద దాడి చేస్తూ ప్రజాపక్షాన్ని, పాలక పక్షాన్ని ఇరకాటంలో పెట్టాలన్న ఆలోచనతో ధర్నా అన్న కార్యక్రమాన్ని తరలిస్తాం. ఆదిరెడ్డి వాసు గారు, జనసేన నాయకులు సత్యనారాయణ వాసు గారు నిన్న గణాంకాలు చేస్తూ రాజమండ్రి నగరంలో వెలుగుబందులో 13,000 లబ్ధిదారులకి ఐడెంటిఫై చేసి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. సంతోషం, ఒప్పుకున్నారు కదా. 13,000 మందికి లబ్ధిదారులకు ఒక గ్రామంలో మేము పంపిణీ చేయడం, అందులో 10,000 మందికి పట్టాలు శాంక్షన్ చేసి డిస్బర్స్ చేయడం జరిగిందని కూడా ఆయన మాటలతోనే చెప్పడం జరిగింది. అది సంతోషం. 10,000 మందికి పట్టాలు ఇవ్వగా సుమారు 4,600 మంది ఫస్ట్ ఫేజ్లో గవర్నమెంట్ శాంక్షన్ చేసి హౌసింగ్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అబద్ధపు హామీలతో, కల్లబొల్లి మాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి అధికారం చేపట్టాక జగన్ రెడ్డి బీసీలను వెన్నుపోటు పొడిచారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు రాజమండ్రి రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ అధ్యక్షతన
బొమ్మూరు నరసింహారాజు కళ్యాణ మండపంలో జయహో బీసీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బీసీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతిరావు పూలే ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోరంట్ల మాట్లాడుతూ మొదటి నుండి బీసీలకు అండగా ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, సమాజంలో సగభాగమైన బీసీలను నేడు వైకాపా పార్టీ వేధిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీసీల జోలికి రావాలంటేనే భయపడేలా బీసీ రక్షణ చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ బీసీ నాయకులు చెల్లుబోయిన శ్రీను, పితాని శివరామకృష్ణ, మార్గాని సత్యనారాయణ, షేక్ సుబాన్, కొడిపూడి సత్యబాబు, మేడిశెట్టి శ్రీను, పిశెట్టి లాలయ్య, వెలుగుబంటి నాని, పండూరి అప్పారావు, పిన్నింటి ఏకబాబు, కొయ్యన కుమారి, పిల్ల తనుజ తదితరులు పాల్గొన్నారు. మరి అది వరకు మనం ఇచ్చాం కదా, ఎందుకు ఇవ్వలేదు? 11,142 బీసీలకు మనం పెళ్లి కానుక ఇచ్చాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో 7,19,000 మందికి ప్రవాసంలో సహకారం అందించాం. మరి ఇవాళ ఏం జరుగుతుంది? ఏపీ స్టడీ సర్కిల్స్ నిర్మాణం చేశాం. ఇవాళ బీసీని దగా చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇవాళ ఒకసారి ఆలోచించండి. ఇవాళ వచ్చేసి సామాజిక న్యాయం అంటాడు. నువ్వేం చేశాడు? నేను చెప్పా కదా, సమాధానం చెప్పి పోస్టులకి. బంగారం తినేది, సంపాదన సంపాదించేదంతా ఆయన బంధుజనాలతో నింపేశాడు. రాష్ట్రాన్ని కొల్లగొట్టాడు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన పెద్ద మనిషి రేట్లు 4 రెట్లు పెంచేశాడు. తాగుడు మానలేడు. ఏమైనా మీ కొడుకో ఎవరో ఒకటో తాగుడు మానలేదు, అలవాటు అయిపోయింది. వాళ్ళు రూపాయి అయ్యే ఖర్చు 4 రూపాయలు పెంచేశాడు. దోపిడీ జరుగుతూ ఉంది. ఏదైతే అమ్మఒడి లాగానే అనేక పథకాలు నాశనం చేశాడు. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేశాడు. ఇవాళ వచ్చి కేంద్రం ఇచ్చిన సమ్మర్ వస్తాడు. కొత్తగా వచ్చిన కొత్త పెళ్లికుడు కేంద్రం ఇచ్చిన 20,000 రూపాయల సబ్సిడీ ఇవాళ వస్తాడు. 4,5 ఇంకేళ్ళ ట్రిపుల్ పథకం ఉండేది. 8% కనుక పక్కనదారు పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 16% ఇస్తే ఆ డబ్బు వాళ్ళకు ఉపయోగపడేది. అవి రద్దు చేశాడు. రంగుల మీద, నూనె మీద ఇచ్చే సబ్సిడీలు ఎత్తేసాడు. ఇవాళ వాడు అలా వస్తుందని అంటా ఉన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కనుక ఇప్పుడేదో ఇస్తారని మాట్లాడతారు. మత్స్య కార్మికులకి ఒక పడవ ఇచ్చాడా? ఏం బాబు చెప్పండి ధవళేశ్వర, ఒక పడవ ఇచ్చాడా? ఎన్ని పడవలు ఇచ్చాం మనం? చెరువులు ఉండాలంటావు. ఎంతమంది చెరువులు ఉంటాయి? ప్రజలు చెరువుల్లోనూ పల్లెటూరులోనూ పుట్టుకొని ఆర్ఎస్లో బతుకుతారు. వాళ్ళకి సబ్సిడీలు రావు, వాళ్ళకి వర్తించవాడ. ఆయనకి ల్యాండరీ ఉండాలి. ల్యాండరీ ఉంటే ఆయన బతుకుతారు. ల్యాండరీకి డబ్బులు ఇవ్వాలి కదా. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనతో బీసీలకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మనం ఒకటే చూస్తున్నాం. గతంలో అనేక కార్పొరేషన్ల ద్వారా సహాయం అందించాం. ఇవాళ కార్పొరేషన్ వేశాడు. ప్రతి కులానికి సబ్ కులానికి పెట్టి కార్పొరేషన్ వేశాడు. పదవులు పంజారం చేశానన్నాడు. కానీ వాళ్ళ కుర్చీ లేదు, బల్ల లేదు, కనీస సౌకర్యం లేదు. మోపెడ్లు ఇచ్చాం, వ్యాన్లు ఇచ్చాం. వర్ష వేటలేని కాలంలో వాళ్ళకి సహాయం అందించాం. ఇవాళ ఇచ్చాడా? మాటలు కోటలు దాటుతున్నాయి. ఇవాళ నాయి బ్రాహ్మణులకి, నాయి బ్రాహ్మణులు ఎంతమంది, రజకులు ఎంతమందికి సహాయం చేశావు? 10,000 ఇస్తానన్నావు. 6 లక్షల మంది నాయి బ్రాహ్మణులు అంటే 1 లక్ష మందికి ఇస్తావు. మిగతా 5 లక్షల మంది ఏమైపోవాలి? ఇక్కడ లేదు. బయటికి వెళ్ళమంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరగబడి, అరే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేటువంటి నాయకుడిని వేరే చోట పంపించడం ఎంతవరకు న్యాయం? మా నియోజకవర్గంలో ఈ నాయకుడు మా నియోజకవర్గం ఉండాలని పెడతారు కదా. అయితే ఆ నియోజకవర్గంలో ఉండమని అడిగిన వాళ్ళు ఒక్కరూ కూడా లేరు. అంటే ఈ నాయకుడు అక్కడ ఏ విధంగా అభివృద్ధి చేశారో, ప్రజల్లో ఏ విధంగా మమేకమయ్యారో, ఏ విధంగా ప్రజల యొక్క అభివృద్ధి సెక్టర్లో పాల్గొన్నారో ఒకసారి ఈసారి మనకు పూర్తిగా అర్థమవుతుంది. కనుక మనందరం కూడా రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని మాత్రం నెగ్గించుకోకపోతే మన ఇంచుమించు నా వయసులో అందరికీ అయిపోయింది.
ది లయన్స్ క్లబ్ రాజమండ్రి శాస్త్ర సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని, ఉపయోగకరమైన సేవలు ప్రజల మనసులో ఎప్పుడూ గుర్తుండిపోతాయని అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మాజీ అంతర్జాతీయ అధ్యక్షులు, ఫౌండర్ ఆలయ్ బి తిరుపతిరాజు అన్నారు. స్థానిక జాంపేట లూథరన్ హై స్కూల్లో శాస్త్ర క్లబ్ అధ్యక్షులు ఆలయ్ ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో నిర్మించిన సహస్ర కళా వేదికను ప్రారంభించారు. మరో ముఖ్య అతిథి జిల్లా 106 గవర్నర్ ఆలయ్ టి వరలక్ష్మి జెండా స్తంభాన్ని ప్రారంభించారు. ప్రసన్నలక్ష్మి మాట్లాడుతూ, ఈ సంవత్సరం తమ శాస్త్ర క్లబ్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలతో పాటు ఇయర్ లాంగ్ ప్రోగ్రాంగా ప్రతిరోజు ఒక మొక్క నాటే కార్యక్రమం నిర్వహించామన్నారు. అదేవిధంగా ఏడాది పర్మనెంట్ ప్రాజెక్టుగా స్కూలు విద్యార్థులకు ఎంతో ఆవశ్యకత ఉన్నందున శాస్త్ర కళావేదికను ఏర్పాటు చేశామని, సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఇంటర్నేషనల్ కమిటీ చైర్పర్సన్ ఆలయ్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పిల్లలు మంచిగా చదువుకుని అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్లాలని, భావి భారత పౌరులుగా ఎదగాలని సూచించారు. ఇంటర్నేషనల్ అడిషనల్ పిఆర్ఓ శిరీష, సహస్ర క్లబ్ పూర్వ అధ్యక్షులు మహతి, భీమా, మాధవి, గంగాధర్, వాసవి, ఇమ్మడి మాధవి, క్లబ్ కార్యదర్శి ఉమా, జిల్లా 106 ఉప గవర్నర్ ఆలయ్ వనము శ్రీనివాసరావులను సత్కరించడం జరిగింది. కిసాన్ సంయుక్త సమితి, కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఉమ్మడిగా ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి 16న దేశవ్యాప్త గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టియు ఉమ్మడి గోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ పిలుపునిచ్చారు. కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సాగుతున్న దశల వారీ ఆందోళనలో భాగంగా రాష్ట్రంలోని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఐక్యవేదికగా ఈ ఆందోళనకు సారథ్యం వహిస్తున్నాయని ఆయన తెలిపారు. ఐఎఫ్టియు కార్యాలయంలో మాట్లాడుతూ, రవాణా రంగం సైతం ఈ బంద్లో పాల్గొంటుందని, పారిశ్రామిక సమ్మెలో జిల్లాలో ఐఎఫ్టియు శ్రేణులు ముందుండి పాల్గొని పారిశ్రామిక సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోడీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలో మతం ముసుగులో తన హిందుత్వ విద్వేష రాజకీయ చదరంగంతో దేశాన్ని కార్పొరేటీకరిస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతోందని విమర్శించారు. విద్యారంగంలో విశ్వవిద్యాలయాల ప్రైవేటీకరణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందని, ప్రభుత్వ రంగంలోని రోడ్లు, భవనాలు, క్రీడా మైదానాలను కూడా ప్రైవేటుకు సిద్ధం చేస్తుందని, ఇలా బీజేపీ ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని అన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ పర్యటనలో రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, పీసీసీ సభ్యుడు బాలిపల్లి మురళీధర్పై సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోడా వెంకట్ దాడి చేయడం సంచలనం సృష్టించింది. రాజమహేంద్రవరంలోని హోటల్లో విలేకరుల సమావేశం అనంతరం పేపరు మిల్లు సమీపంలోని కళ్యాణ మండపంలో సమావేశానికి మాణిక్యం ఠాగూర్ బయలుదేరారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు వచ్చే రోడ్ మ్యాప్లో భాగంగా స్థానిక కంబాల చెరువు వద్దనున్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత ఆ సమీపంలోనే ఉన్న పీసీసీ ప్రధాన కార్యదర్శి ముళ్ల మాధవ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు పూలమాల వేయాలని వాహనాల శ్రేణిని పిలుపుదల చేశారు. అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత కళ్యాణ మండపంలో భోజనాలు జరుగుతున్న సమయంలో జరిగిన వివాదంలో బోడా వెంకట్ ఒక్కసారిగా బాలేపల్లి ముక్కుపై గుద్దడంతో తీవ్ర రక్తస్రావంతో కింద పడిపోయారు. ఆయన అనుచరులు కూడా దాడి చేయడానికి యత్నించడంతో ఆయన ఇంటికి వచ్చేశారు. అక్కడి నాయకులు సూచనల మేరకు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వైద్యం చేయించుకునేందుకు ఆసుపత్రిలో చేరారు. 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న తనపై ఈ విధంగా దాడి జరగడం పట్ల ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. షెల్టర్లో ప్రెస్ మీట్ అయిన తర్వాత బయలుదేరి వచ్చే మార్గంలో అక్కడ ఆప్ చేసి అంబేద్కర్కి మాల వేయటం జరిగింది. అక్కడ శంకర్ పద్మశ్రీ గారు చాలా స్పీడ్గా వచ్చి ఇది ఎవరు చెప్పారు, ఎందుకు ఆపారనగా మా మాజీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు గొర్రూపుతూ ఇలాగ అనటం జరిగింది. అప్పుడు ఆవిడ సైలెంట్ అయితే వెళ్ళి మీకు చెప్పారా అని ఆవిడ అడిగింది. ఆయన ఇలా తల ఊపారు, వెళ్ళాం, దండేసి అక్కడి నుంచి కృష్ణసాయి కళ్యాణ మండపం వెళ్ళటం జరిగింది. అంతకుముందు జరిగిన ఇష్యూ నాకైతే తెలియదు. ముళ్ళ మాధవ్ గారు వచ్చి అమ్మ మీరు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసింది అబ్జెక్ట్ చేసినట్టుగా తెలిసింది, ఇది కరెక్ట్ కాదు కదా, పార్టీకి కానీ మీకు కానీ మీరు వివక్ష చూపించడం మంచిది కాదు అని చెప్పి అనటం జరిగింది. పద్మశ్రీ గారు మరొకసారి నా దగ్గరికి వచ్చి నేను ఎలాంటి ఏమీ లెక్క చేయను, అవసరమైతే రోడ్డు మీద కూర్చుంటాను, నాకు ఇదేం కొత్త కాదని స్పీడ్గా మాట్లాడి ఆవిడ వెళ్ళిపోవటం జరిగింది. ఆవిడతో పాటు బోడ వెంకట్ గారు, తాళ్ళూరు విజయ్ కుమార్ గారు వచ్చారు. ఆవిడ వెళ్ళిపోయింది, వాళ్ళిద్దరూ నిలబడి ఉన్నారు. అప్పుడు వెంకట్ గారు ఈ కార్యక్రమం ఎవరు ఏర్పాటు చేశారు, ఎవరు చెప్పారనగా నేను రాత్రి ఇలా జరిగింది, ఈ రకంగా జరిగిందని వివరంగా చెప్పడం జరిగింది. ఇష్టం ఉన్న వాళ్ళ పార్టీలో ఉండాలి, లేకపోతే
పార్టీ నుంచి పోవాలి అని అనడం జరిగింది. నేను అప్పుడు అన్నాను, మనం అంబేద్కర్ గారి గురించి ఈ విధంగా అంటే మనం అబ్జెక్ట్ చేసినట్టుగా బయటికి వెళితే పార్టీ క్లాసు ఇది అంత మంచి పద్ధతి కాదు, అంబేద్కర్ అందరివాడు కదా, మీరు ఈ రకంగా మాట్లాడకండి అని చెప్పడం జరిగింది. వాడిని వెనకేసుకు వస్తున్నావు అని చెప్పి పిడికిలు బిగించి బోడ వెంకట అనే వ్యక్తి నన్ను ముక్కు దూలంపై గుద్దటం జరిగింది. వెంటనే ముక్కు నుంచి ధారాళంగా రక్తస్రావం అవుతుండగా నేను అక్కడ కింద పడిపోవడం జరిగింది. ఆ వెంటనే వెంకటికి సంబంధించిన అన్నోన్ పర్సన్స్ ఎవరో నాకు తెలియదు, కానీ 2-3 నా మీదే దాడి చేయబోయారు. నేను వెంటనే గమ్ముకుని లేచి బయటికి వచ్చేసాను. వచ్చి కళ్యాణ మండపం బయట ఉండగా మా కార్యకర్తలు కొంతమంది నాయకులు, ఇది చాలా అన్యాయం, అతను భారీ ఎత్తులో ఉన్నాడు, మీరు ఇలా ఉన్న ఏజ్డ్ అయి ఉండి మిమ్మల్ని గాయపరచడం తప్పు, మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి, ట్రీట్మెంట్ చేయించుకోండి అని వారు చెప్పగా ఆకుల సూర్యభాగ్యలక్ష్మి గారు, అలాగే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్ రాజు గారు, వీరిద్దరూ కూడా నా కారులో ఎక్కించుకొని నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. ట్రీట్మెంట్ జరుగుతుంది, మా దృష్టిలో కూడా పెడతాను, మీరు ఈ లోపల ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పడం జరిగింది. నేను ట్రీట్మెంట్ చేయించుకోండి, ఇది జరిగింది. అయితే 40 సంవత్సరాలు సీనియర్గా ఉండి పార్టీకి అహర్నిశలు కష్టపడుతున్న అలాంటి వ్యక్తి మీద ఈ స్థాయిలో ఈ టైంలో పార్టీ ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి దాడులు జరిగితే ఇక పార్టీలోకి ఎవరైనా రావాలన్నా, పార్టీకి కష్టపడి చేయాలన్నా ఎవరైనా ముందుకు వస్తారా? ఆలోచన చేయండి. కేఎస్ఆర్ హాస్పిటల్ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఖమ్మం సత్రం ఎదురుగా ఉన్న కేఎస్ఆర్ హాస్పిటల్లో మాజీ కార్పొరేటర్ కొమ్మ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం ఉచితంగా ఎముకల సాంద్రత నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ కొమ్మ సుస్మిత రోగులను పరీక్షించి మందులు రాశారు. డాక్టర్ సుస్మిత మాట్లాడుతూ విటమిన్ డి లోపించడం వల్ల కలిగే నష్టాలు వివరించారు. మొలకెత్తిన గింజలు, ఆకుకూరలు, పాలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలని, ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలని సూచించారు. ఆస్టియోపోరోసిస్, 40 ఏళ్ల వయసు దాటిన స్త్రీ పురుషులు, కీళ్లవాతం, స్థూలకాయం, థైరాయిడ్, మధుమేహం, గర్భసంచిని తొలగించిన ఆపరేషన్ చేయించుకున్నవారు, మూత్రపిండాల వ్యాధులతో ఉన్నవారు ఎముకల సాంద్రత నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. సుమారు 200 మందికి పరీక్షలు నిర్వహించారు. కేఎస్ఆర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కొమ్మ ఉజ్వల్ పర్యవేక్షించగా మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బోరగడ్డ మురళి, కోశాధికారి పి కృష్ణప్రసాద్ రెడ్డి, మంగరాజు, కేఎస్ఎన్ మూర్తి, శ్రీరామమూర్తి, రాజలక్ష్మి, రుద్రమదేవి సభ్యులు పర్యవేక్షణలో జరిగింది. బ్రహ్మకుమారిల తరపున బీకే శివాని, దేవి, శ్రీనివాస్, ప్రసన్న, లక్ష్మి తదితరులు పర్యవేక్షించారు. మాఘశుద్ధ వసంత పంచమి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక గౌతమ ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో పెద్ద ఎత్తున సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకుడు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంతో ఆలయంలో సందడి నెలకొంది. ఉదయం సరస్వతీదేవికి పంచామృతాభిషేకం, సహస్రనామ కుంకుమార్చన, ఉదయం 7 గంటల నుంచి సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఉదయం 11 నుంచి లక్ష్మీ గణపతి నవగ్రహ సహిత హోమం, సరస్వతి హోమం జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి సామూహిక సరస్వతి కుంకుమ పూజలు, హోమాలు నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన నాట్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. బయటికి చెప్పండి అందరూ కూడా. సరస్వతి నమః. ఓం ఐం సరస్వత్యై స్వాహ. ఓం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై స్వాహ. ఓం ఐం సరస్వత్యై స్వాహ. ఓం సరస్వత్యై నమః. ఓం సరస్వత్యై నమః. మా పిల్ల కింద వేసి నమో నమో సచ్చిదాతే పూజితే వీణా పుస్తక వర కమండలు నాయకి కుటుంబ సర్వరక్ష ధనరక్ష మమ జన్మ జన్మ దేవి నారాయణి నమోస్తుతే శరణాగత. ప్రతిదీ కూడా శాంతో లక్షణం ప్రథమం. సరస్వతి చెబుతూ ఉన్నది శాంత లక్షణాన్ని కలిగి ఉండాలి. మరి శాంత ఈ రోజుల్లో కుదురుతుందా?
నిజానికి ప్రతి విషయంలోనూ కూడా చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నటువంటి భ్రమలో వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి రోజులు. మరి ఇటువంటి రోజుల్లో శాంతం కుదురుతుందా అంటే శుక్లవర్ణ సుశోభిత, శుక్లవర్ణమైనటువంటి శోభితం కలిగిన అమ్మవారు శాంతంగా ఉండాలని చెబుతూ ఉన్నది ఈ యొక్క పురాణంలో. మరి అటువంటి అమ్మవారు కోటి సూర్య ప్రభల్లాగా గోచరిస్తూ ఉన్నది. ఆ ప్రకాశమే అంత. ఆవిడ యొక్క ప్రకాశ రూపాన్ని చూసినట్లయితే మనకి అగమ్యమైనటువంటి గోచరం కానటువంటి ఒక స్తబ్దుత నుండి మనం వెలుగు వైపు వెళ్ళిపోతామట. అసలు నిజానికి అమ్మవారి యొక్క స్వరూపం చూసినట్టు ఓంకారే సరస్వతి రూపం దృశ్య, మొట్టమొదట ఓంకారమే అమ్మవారి యొక్క స్వరూపం దేవి భాగవతం చెబుతోంది. ఈ శుంభ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యార్థులు భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలి. CGTMలో ఇన్స్పిరేషన్ మనస్ విజ్ఞాన ప్రదర్శన. 16 నుంచి లక్ష్మీ నృసింహుని చందనయాత్ర మహోత్సవాలు, 19న నిజరూప దర్శనం, 21న అన్న సమారాధన పుష్పయాగం. పుస్తలు తాకట్టు పెట్టి బ్యాంకు వాయిదాలు కడుతున్నారు. కార్పొరేషన్ వద్ద టీడీపీ జనసేన నాయకుల ఆందోళన. అయోధ్య రామయ్యకు కోటి శుభలేఖల యజ్ఞం, కోటి తలంబ్రాలకు మహాశాంతి హోమం పూజలు. వాసు నీకు ధైర్యం ఉంటే అవినీతి నిరూపించు. టీడీపీ నేత ఆదిరెడ్డిపై వైసీపీ నేతలు ఆడప నక్కా ఫైర్. ఇవి వాటి సీనియర్స్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.